Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So in this video we are discussing about 8th class biology chapter 7 conservation of plants and animals for FA3 syllabus. So now we are discussing about conservation of plants and animals. So in this topic we are discussing about conservation. So what is mean by conservation? General ga entante conservation. So కన్జర్వేషన్ అంటే ఏంటి? రక్షించడం లేదా దాన్ని సంరక్షించడం అని కూడా పిలుస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? కన్జర్వేషన్. సో కన్జర్వేషన్ సో వాట్ ఈస్ మీన్ బై కన్జర్వేషన్? సో కన్జర్వేషన్ అంటే ఏంటంటే సంరక్షించడం. సో వీఆర్ కన్జర్వేటింగ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ని మనము సంరక్షించాలి. ఎందుకు సంరక్షించాలి? సో ఏంటి దానికి సంబంధించినది మనం ఈ చాప్టర్ 7 లో నేర్చుకోబోతున్నాం. సో కన్జర్వేషన్ మీన్స్ వీఆర్ ప్రొటెక్టింగ్. సో కన్జర్వేషన్ మీన్స్ ప్రొటెక్టింగ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో భూమి మీద ఉన్నటువంటి మొక్కలు మరియు జంతువుల్ని సంరక్షించేటటువంటి విధానం ఏ విధంగా మనం వాటిని సంరక్షించాలి, అసలు ఎందుకు సంరక్షించాలి, సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది deforestation. So deforestation, what is mean by deforestation? So deforestation అంటే ఏంటంటే అడవులు నాశనం అవుట, సో లేదా సో అడవులను నరికివేయటం, సో దాన్ని డిఫారెస్టేషన్ అంట. సో జనరల్ గా ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి మొక్కలందరూ మనుషులు ఏం చేస్తున్నారంటే మనుషులు అడవులంతా కొట్టేసి వాటిలో ఉన్నటువంటి కలపను సో either they are using different type of benefits for the plants, అంటే ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ కోసం ప్లాంట్స్ నరికేస్తున్నారు. సో ఈ విధంగా మొక్కలంతటిని నరికేయడం వల్ల ఏంటి అంటే సో అడవుల్లో ఉన్నటువంటి మొక్కలన్నీ నాశనం అయిపోతున్నాయి. సో దట్ ఈస్ కాల్ ద డిఫారెస్టేషన్. దాన్ని ఇక్కడ ఏమంటున్నాము? డిఫారెస్టేషన్, ద క్లియరింగ్ ఆఫ్ ఫారెస్ట్ ని పూర్తిగా నాశనం చేసేటటువంటి ప్రక్రియనే డిఫారెస్టేషన్ అంటున్నాము. అడవుల్ని ఈ విధంగా పూర్తిగా మొక్కల్ని మొత్తాన్ని తీసేసే ప్రాసెస్ ని క్లియర్ అంటే ఏంటి? కంప్లీట్ గా రిమూవ్ చేయడం. ద రిమూవింగ్ ఆఫ్ ఫారెస్ట్ ప్లాంట్స్ కంప్లీట్లీ, దట్ ఈస్ కాల్డ్ ద డిఫారెస్టేషన్. దాన్ని ఇక్కడ ఏమంటున్నాం? డిఫారెస్టేషన్. So and using the land for various purpose is termed as deforestation. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉన్నటువంటి ఏరియా, ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నిటిని, ఈ మొక్కలన్నిటిని ఏం చేస్తున్నాము? రిమూవ్ చేస్తున్నాం. కంప్లీట్లీ క్లియరింగ్, వీటి మొత్తాన్ని ఏం చేస్తున్నాము? రిమూవ్ చేసేస్తున్నాం. సో ఈ రిమూవ్ చేసేటటువంటి ప్రాసెస్ ని ఇక్కడ ఏమంటున్నాం మనము? సో డిఫారెస్టేషన్. సో దట్ ఈస్ కాల్డ్ డిఫారెస్టేషన్. సో ఈ డిఫారెస్టేషన్ కి వచ్చేసరికి సో ఏమవుతుంది? కంప్లీట్ గా ఉన్నటువంటి ఏరియా మొత్తం ప్లాంట్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఈ ప్లేస్ మొత్తం ప్లాంట్స్ అన్నిటిని రిమూవ్ చేయడం వల్ల దే ఆర్ కంప్లీట్లీ ఎంప్టీ స్పేస్. ఈ ల్యాండ్ ని సో the human beings are utilizing this completely land without the plants, so for the beneficial or the developing different kinds of structures like buildings etc. ఏంటంటే అక్కడ బిల్డింగ్స్ కట్టుకోవచ్చు, ఏదైనా కట్టుకోవచ్చు, లేదా ఇల్లు కోసమో లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్ చేయడానికో లేదా ఏదైనా కంపెనీ పెట్టడానికో ఈ విధంగా ఏం చేస్తున్నారంటే అడవుల్ని కంప్లీట్ గా నాశనం చేస్తున్నారు. అడవులను నాశనం చేసేటటువంటి ప్రక్రియని మనము డిఫారెస్టేషన్ అంటున్నాము. ద క్లియరింగ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ యూజింగ్ ది ల్యాండ్, అంటే ఆ ల్యాండ్ ని యూజ్ చేసుకుంటున్నారు. దేనికోసం అంటే వేరియస్ పర్పస్, అది ఏ పర్పస్ కైనా కావచ్చు. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ హౌస్, అంటే ఇళ్లను కట్టడానికి లేదా అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి లేదా ఇళ్లను కట్టుకోవడానికి లేదా డిఫరెంట్ ఫంక్షన్స్. దే ఆర్ యూటిలైజింగ్ ద ల్యాండ్ ఆఫ్ కంప్లీట్లీ ఫారెస్ట్ ల్యాండ్. సో ఫారెస్ట్ ల్యాండ్ ని కంప్లీట్ గా యూజ్ చేస్తున్నాం. మనం చూస్తుంటాం కదా, చెట్లను ఎక్కువగా కొట్టేసి సో అక్కడ బిల్డింగ్స్, రోడ్స్, అపార్ట్మెంట్స్ ఇలాంటివి డెవలప్ అయిపోతూ ఉన్నాయి. సో ఈ ప్రక్రియను ఏమనిపిస్తున్నామంటే డిఫారెస్టేషన్. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సర్వైవల్ థ్రెట్ ఫర్ మెనీ లివింగ్ ఆర్గానిజం. సో దీనివల్ల వచ్చేటటువంటి నష్టం ఏంటి? అసలు అడవులు కొట్టేస్తే మనకేంటి? సో మనకేమైనా ఇబ్బందా అంటే సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సర్వైవల్ థ్రెట్ టు మెనీ లివింగ్ ఆర్గానిజం. ఇది చాలా పెద్ద థ్రెట్ మీన్స్ ఏంటంటే సమస్య. సో చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది. సో బికాజ్ ఎందుకు అంటే
సో దెర్ ఈస్ ద లాట్ ఆఫ్ డ్యామేజెస్ ఆఫ్ సర్వైవల్ లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే రిమైనింగ్ బతుకుతున్నటువంటి జీవులన్నిటికీ కూడా ఏంటంటే మోస్ట్ ఎఫెక్ట్ ని చూపిస్తుంది. సో మోస్ట్ ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది? ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సర్వైవల్ థ్రెట్. అంటే ఏంటి? మిగిలినటువంటి జీవులు బతకడానికి చాలా ఇబ్బంది అవుతుంది. బికాస్ ఎందుకంటే ఈ అడవుల్లో ఈ మొక్కల మీద ఆధారపడి అనేక రకాలైనటువంటి జంతువులు కావచ్చు, లేదా వేరు వేరు మొక్కలు కావచ్చు, ఇన్సెక్ట్స్ కావచ్చు, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనిమల్స్. సో అంటే ఏంటంటే అడవుల్లో పెరిగేటటువంటి జంతువులన్నీ కూడా వేటి మీద ఆధారపడి బతుకుతుంటాయి? అయితే అడవుల మీద ఆధారపడి బతుకుతూ ఉంటాయి. సో అడవుల్లో ఉన్నటువంటి చెట్లు మొక్కలన్నింటినీ కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తే వాటికి షెల్టర్ ఉండదు, ఫుడ్ ఉండదు. అంటే అనిమల్స్ సర్వే అవ్వడానికి కావాల్సినటువంటి ఫుడ్ సోర్స్ ఉండదు. అవి సో నివసించడానికి, లివింగ్ చేయడానికి దేర్ ఇస్ నో ప్రాపర్ షెల్టర్. సో ఇవన్నీ కూడా కంప్లీట్ గా రిమూవ్ అయిపోతాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి సో జీవులన్నీ కూడా ఏమవుతాయి? నాశనం అయిపోతాయి. సో దీని వల్ల ఏంటంటే it may be threats of to many living organisms. So every living organism they can face a different type of strategies, like this is the most effect of living organism, especially the deforestation. So ఈ deforestation వల్ల ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఏమవుతాయంటే సో చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు అంటే when the process of deforestation, ఎప్పుడైతే డిఫారెస్టేషన్ జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మొక్కలన్నింటినీ సో తీసేయడం వల్ల డిఫారెస్టేషన్ అంటున్నాం. ఈ డిఫారెస్టేషన్ వల్ల సో భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బికాస్ ఎందుకంటే సో ఇక్కడ ఉన్నటువంటి మొక్కలన్నింటినీ తీసేస్తే సో బికాస్ ప్లాంట్స్ కెన్ ప్రొడ్యూస్ ద ఫుడ్ మెటీరియల్స్. మొక్కలు ఏవి ప్రొడ్యూస్ చేస్తాయి? ఫుడ్ మెటీరియల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ ఫుడ్ మెటీరియల్స్ సోర్స్ ఆగిపోతే, ఇఫ్ దెర్ ఇస్ నో ప్లాంట్స్, అంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ లో మనకి ప్లాంట్స్ లేకపోతే దెర్ ఇస్ నో ఫుడ్ సోర్స్. ఇప్పుడు అడవిలో ఉన్నటువంటి జంతువులన్నిటికీ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ప్లాంట్స్ నుంచినే వస్తున్నాయి. ఇఫ్ దెర్ ఇస్ నో కంప్లీట్లీ ప్లాంట్స్, సో డిఫారెస్టేషన్ అయిపోతే ప్లాంట్స్ ఉండవు, ప్లాంట్స్ లేకపోతే ఫుడ్ సోర్స్ ఉండదు. ఇఫ్ దెర్ ఇస్ నో ఫుడ్ సోర్స్, ద అనిమల్స్, so animals cannot be survive without food and water molecule like shelter. So the plants can produce a different types of benefits for the survival of living organisms. అంటే భూమి మీద ఉన్నటువంటి జీవులన్నీ బతకడానికి వాటికి కావాల్సినటువంటి సో సోర్సెస్ అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్లాంట్స్ నుంచి వస్తాయి. అలాంటి ప్లాంట్స్ ని మనం కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తే, డిఫారెస్టేషన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి జంతువులన్నిటికీ ఫుడ్ సోర్స్ ఉండదు, వాటర్ సోర్స్ ఉండదు, షెల్టర్ ఉండదు. ఇప్పుడు కొన్ని జంతువులు ఏం చేస్తాయి? చెట్లలో, పక్షులన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? చెట్ల మీద ఉంటాయి. సో వీటికి కావాల్సినటువంటి పళ్ళు కావచ్చు లేదా ఫుడ్ సోర్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాంట్స్ నుంచి వస్తాయి. కాబట్టి ఈ కంప్లీట్ ప్లాంట్స్ అన్నిటిని మనం రిమూవ్ చేసేయడం వల్ల సో దేర్ లాట్ ఆఫ్ సర్వైవల్ ఆర్గానిజమ్స్. సో అడవిలో పెరిగేటటువంటి ఆల్మోస్ట్ అన్ని స్పీసీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ దే మే బి డ్యామేజ్డ్. సో అంటే అనిమల్స్ కి మాత్రమేనా ఎఫెక్టివ్ అంటే దర్ ఇస్ అనదర్ ఎఫెక్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. అంటే ఎప్పుడైతే కంప్లీట్ గా మనం ప్లాంట్స్ ని రిమూవ్ చేసేస్తామో, ప్లాంట్స్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది? అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ద రిడ్యూసింగ్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్ ద స్టేజ్ విల్ బి డిక్రీజ్డ్. అంటే వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ శాతం ఏమవుతుందంటే తగ్గిపోతుంది. బికాస్ ఎందుకంటే ప్లాంట్స్ లేవు. ప్లాంట్స్ ఉంటే ఏమవుతుంది? ఫోటోసింథసిస్ జరుగుతుంది, ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి సో అనిమల్స్ కి మాత్రమే కాదు, హ్యూమన్ బీయింగ్ మే బి ఎఫెక్టెడ్ ఆఫ్ ది ఆక్సిజన్ మాలిక్యూల్. అంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది, దాని వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది, నాట్ ఓన్లీ ద ఆక్సిజన్. సో దీని వల్ల ఏమవుతుందంటే అడవుల్లో ఉన్నటువంటి మొక్కలన్నింటినీ నరికేయడం వల్ల సో ద లాస్ ఆఫ్ వాటర్, సో వాటర్ కూడా లాస్ అవుతుంది. ఎలా అంటే సో రైన్స్ అనేవి స్టాప్ అయిపోతాయి. సో దెర్ ఈస్ కెనాట్ బి ప్రొడ్యూసర్స్ ఆఫ్ రైన్ అండ్ వాటర్ మాలిక్యూల్. సో అడవుల్లో చెట్లు లేకపోతే ఏమవుతుంది? సో చెట్లు లేకపోవడం వల్ల వర్షం అనేది పడదు, వర్షం పడకపోతే ఆటోమేటిక్ గా మొక్కలు అనేవి పెరగవు. సో ఇక్కడ మనకి సో ఇన్ని డ్యామేజెస్ అనేవి జరుగుతాయి. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ డిఫారెస్టేషన్. సో డిఫారెస్టేషన్ వల్ల మనకి ఇన్ని డ్యామేజెస్ అనేవి జరుగుతాయి. మాక్సిమం ద సర్వైవల్ థ్రెట్ ఆఫ్ టు మెనీ లివింగ్ ఆర్గానిజమ్స్. సో బతకడానికి చాలా ఇబ్బంది అవుతుంది అన్ని రకాలైనటువంటి ఆర్గానిజమ్స్ కి. దేని వల్ల అంటే డిఫారెస్టేషన్ వల్ల. సో వన్స్ అగైన్ ఐ రిపీట్. సో వాట్ ఈస్ ద డిఫారెస్టేషన్? ద క్లియరింగ్ ఆఫ్ ఫారెస్ట్. సో అండ్ యూజింగ్ ద ల్యాండ్ ఫర్ వేరియస్ పర్పసెస్ ఈస్ టర్మ్డ్ యాజ్ డిఫారెస్టేషన్. ఉన్నటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి మొక్కలన్నింటినీ రిమూవ్ చేసి
ఆ ల్యాండ్ ని డిఫరెంట్ పర్పస్ కోసం వాడితే సో దట్ ఈస్ కాల్డ్ డిఫారెస్టేషన్. మరి దీనివల్ల ఏం జరుగుతుందంటే సో డిఫారెస్టేషన్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సర్వైవల్ థ్రెట్ టు మెనీ లివింగ్ ఆర్గానిజమ్స్. సో మిగిలినటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ సర్వే అవడానికి సో ఇది చాలా పెద్ద థ్రెట్ గా మారుతుంది. సో దిస్ ఈస్ ఫస్ట్ టాపిక్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో ఫస్ట్ టాపిక్ we have discussed about the deforestation. So what is the definition, what is the importance of the deforestation, I mean what is the effects of deforestation, already we have discussed. So if you have any doubts, so please comment on your comment box. Thank you one and all.